అన్న సినిమా ఎలా అనిపించింది? బాగుంది. బాగుందా? బాగుంది. ప్రభాస్ యాక్టింగ్ ఎలా ఉంది? సూపర్గా ఉంది. అన్న ఎలా ఉంది? బాగుంది. అన్న సినిమా ఎలా ఉంది? జస్ట్ మైండ్ బ్లోయింగ్. అన్న మూవీ ఎలా ఉంది అన్న? బాగుందన్న. బాగుందా? ఎట్లా ఉందన్న? చాలా బాగుంది. బాగుంది. బాగుందన్న సినిమా బాగుంది, చాలా బాగుంది. ఎక్సలెంట్ సూపర్ మూవీ. అన్న ఎలా ఉందన్న సినిమా? యావరేజ్. అవుట్ స్టాండింగ్. ప్రభాస్ పర్ఫార్మెన్స్ సూపర్ ఉంది. చాలా వస్తుంది. ఫెంటాస్టిక్ బ్రో, చూడొచ్చు, 1కి 10 సార్లు చూడొచ్చు. ప్రభాస్ యాక్టింగ్ ఎలా ఉంది? 101% క్యారెక్టర్ ఇచ్చిండు. 101%. దాంట్లో తిరుగులేదు, ప్రభాస్కి తిరుగులేదు. ఆయనకి మెండడు ఎవడు లేడు తెలుగు ఇండస్ట్రీలో, గ్యారంటీ ఇస్తున్నా. నా పేరు వికీ, ఇసు కూడా చెక్ పోస్ట్. ఎవడైనా దమ్ముంటే కాసుకోమని చెప్పండి, సలార్ చూడమని చెప్పండి. ఓకే రైట్, థ్యాంక్ యూ. ఎలా ఉందన్న సినిమా? సినిమా స్టోరీ హైప్ చేశాడన్న, అంతే. బాగుందా? అన్న ఎలా ఉందన్న? సూపర్ ఉందన్న. బాగుంది బ్రో, బ్లాక్ బస్టర్. ఎలా ఉందన్న? బాగుందా సినిమా? చాలా బాగుంది. సూపర్ ఉంది. ఎలా ఉందన్న సినిమా? బాగుందన్న, క్రేజీ ఉంది. అన్న ఎలా ఉందన్న సినిమా? బాగుంది. సూపర్ డైరెక్షన్ ఎలా ఉంది అన్న? ఫస్ట్ క్లాస్. బాగుంది. సూపర్. అన్న ఎలా ఉందన్న సినిమా? గుడ్. అదే రివ్యూ వచ్చాను. అన్న ఎలా ఉందన్న సినిమా? బాగుందన్న, బాగుంది. అరే ఎలా ఉందన్న సినిమా? బాగుంది. బాగుందన్న సినిమా అయితే సూపర్. అసలు సినిమాలో అసలు ఏం ట్విస్ట్లు అయితే క్రేజీ ఉన్నాయి. అండ్ ప్రతిదీ చాలా మంచిగా నచ్చింది. వాడిని ముట్టుకోవద్దు అని అంటాడు. వాడిని ముట్టుకోగానే వాడి చైన్ నరికేసి వాడిని ముట్టుకోవద్దు అని చెప్పినా కానీ ముట్టుకున్నందుకు తల తీసేస్తాడు. అదైతే క్రేజీ సీన్. అది చూడంగానే అసలు పీక్స్, అసలు ఊహించని సంఘటన. అది పర్ఫెక్ట్ ఉంది. మనం ఏం చెప్తామన్నా, అది రెబల్స్ పెద్ద మనిషి. రెబల్ స్టార్ సూపర్. అసలు బాగుంది. సేమ్ ప్రశాంత్ నీల్ మార్కెట్ సేమ్ కేజీఎఫ్ లానే మార్క్ ఉంది, కానీ ఖతర్నాక్ ఉంది అసలు. సూపర్. లాస్ట్కి ఒక ట్విస్ట్ ఉంటుంది భయ్య, ఫ్యూజులు ఎగిరిపోతాయి. ప్రభాస్ యాక్టింగ్ ఎలా ఉందన్న? ప్రభాస్ గారు యాక్టింగ్ లైక్ ఆప్షన్ భయ్య, చెప్తున్నాం కదా, ఇంతవరకు నేను అంత చూడలేడు, కానీ ఒక్కొక్క సీన్ ఫైట్ కొడతాడు భయ్య. అంటే పొద్దున్న ప్రభాస్ వాళ్ళిద్దరు కాంబినేషన్ ఎలా ఉంది సినిమాలో? ఎగ్జాక్ట్లీ, ఆబ్వియస్గా సూపర్ ఉంది భయ్య. సీరియస్గా ఆ ఫ్రెండ్షిప్ కానీ ఇంకా మొత్తం సెకండ్ హాఫ్లో వస్తాడు, కాంబినేషన్ అదిరిపోతుంది. సినిమా అయితే నెక్స్ట్ లెవెల్. సినిమా మాత్రం పక్కా థియేటర్కి వచ్చి వాచ్ చేయండి, అర్థమైపోతుంది. ఒక్కొక్క అరుపులు ఉంటాయి చూడు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఫిదా 3 hours అస్సలు తెలియలేదు భయ, 3 hours అస్సలు తెలియలేదు. సూపర్ హిట్ అంటే సినిమా. శృతి హాసన్ క్యారెక్టర్ ఎక్కువ ఏం లేదు, కానీ అవసరం లేదు భయ మనకి. ప్రభాస్ అన్న సూపర్. ఎలా ఉందన్న సినిమా? ఆదిపురుష్ ఫ్లాప్ అన్నారు, సలార్ అమ్మని దెంగేసింది. సూపర్. ఎలా ఉందన్న సినిమా? ప్రభాస్ని ఎలా అయితే చూడాలనుకుంటున్నాం ఇప్పటివరకు మనం, గత 2-3 సినిమాల నుంచి చాలా ఫ్యాన్స్ అందరూ చాలా డిప్రెషన్లో ఉన్నారు. ఎందుకంటే సినిమాలు చూస్తున్నా కానీ ప్రభాస్ నుంచి ఏదైతే కోరుకుంటున్నామో దానికి 100 రెట్లు ఎక్కువ. ఇప్పుడు ఇంతకుముందు అనుకున్నారు కేజీఎఫ్లో ప్రభాస్ ఉంటే బాగుండేది, కేజీఎఫ్ ప్రభాస్ పడి ఉంటే బాగుండేది అని అనుకున్నారు. కేజీఎఫ్ కాదు కదా, దాని అమ్మ మొగుడు. అమ్మమ్మ మొగుడు. ఇంకా అవన్నీ చెప్పడం వేస్ట్ అన్న. అంతా వచ్చి సినిమా హాల్కి వచ్చి చూస్తేనే ఫీల్ అవుతుందని. ఇలా చెప్పి ఇదంతా వేస్ట్. ప్రతి ఒక్కరు హాల్కి వెళ్ళి సినిమా చూడండి, ఖచ్చితంగా మీరు పెట్టిన డబ్బులకి 10 రెట్లు ఎక్కువ ఫీల్ అవుతారు. పైసా వసూలు మూవీ, బొమ్మ బ్లాక్ బస్టర్. ప్రభాస్ యాక్టింగ్ ఎలా ఉందన్న? సూపర్ ఉందన్న, చాలా బాగుంది. వీళ్ళిద్దరు కాంబినేషన్ ఎలా ఉంది? పృథ్వీరాజ్ ఒక దగ్గర వాళ్ళిద్దరు ఫైట్ చేస్తారు, అసలు అది వేరే లెవెల్గా ఉంది. అసలు ప్రభాస్ని ఇంత ముందు అసలు ఈ రకంగా మాస్ చూడడం చాలా ఆనందంగా ఉంది. అసలు లేదండి, అస్సలు దానికి 100 times బెటర్. ఇది 100 times ఉంది, చాలా బాగుంది. వేరే లెవెల్ ఉంది. ఆ డ్రామాకు తగ్గట్టు ఆ ఎలివేషన్స్ కూడా అంతే ఉన్నాయి. అసలు ఎలివేషన్స్ లేవు అన్నారు, కానీ ఆ డ్రామాకు తగ్గట్టు ఎలివేషన్స్ వేరే లెవెల్కి వెళ్ళిపోయింది సినిమా. బొమ్మ అయితే బ్లాక్ బస్టర్ పక్కా. ఈజీ 1000 to 2000 crores అండి కలెక్షన్ మూవీ. పృథ్వీరాజ్ రోల్ ఎలా ఉంది ఈ మూవీలో? యా, చాలా బాగుంది. అంత గ్లామరస్గా వెళ్ళిపోయినా ఓకే. కేజీఎఫ్కి మించి ఉంటుంది విలన్. కేజీఎఫ్కి మించి ఉంటుందండి ఇది. అంటే ఇట్స్ విలన్ అంత ఉండరు దీంట్లో, పర్టికులర్గా 1% అని ఉండరు. ఇట్స్ కైండ్ ఆఫ్ ఒక రాజ్యం గురించి నడిచే డ్రామా అనమాట. దాని గురించి బాగుంది, చాలా బాగుంది.
బ్లాక్ బస్టర్ అండి, బ్లాక్ బస్టర్ మూవీ. ఈజీ పైసా వసూలు మూవీ. అసలు నెగిటివ్ రివ్యూస్ ఏం నమ్మకండి. బొమ్మ అయితే బ్లాక్ బస్టర్. బాగానే ఉంది భయ్. ఎలా ఉందన్న సినిమా? చాలా బాగుందన్న, చాలా చాలా బాగుంది. చాలా బాగుంది, చాలా బాగుంది. అన్న మూవీ ఎలా ఉందన్న? బాగుందన్న. బాగుందా? సినిమా ఎలా ఉంది? బాగుంది. సూపర్ సూపర్ ఉంది. ఏం నచ్చింది మూవీలో? ప్రతి సీన్ నచ్చింది. ఈ సీన్ అని ఏం లేదు, మొత్తం మస్తు ఉంది సినిమా. అయితే 10 సార్లు చూడొచ్చు సినిమా. సూపర్ ఉన్నాయి. అసలు దాని గురించి మాట్లాడే ఛాన్స్ లేదు. అసలు గుద్దాలా ఉన్నాయి, చాలా బాగున్నాయి ఫైట్లు. అంటే సస్పెన్స్ ఇంకా థ్రిల్లర్గా ఘోరంగా ఉన్నాయి అవి. నెక్స్ట్ ఎప్పుడు సీన్ అని వెయిట్ చేస్తున్నాం. చాలా ఎంకరేజ్మెంట్ ఉంది సినిమా. సూపర్ ఉంది, సూపర్ ఎక్సలెంట్. మళ్ళా రికార్డ్ బదులు కొట్టిండు. సూపర్ ఉంది, సూపర్ ఉంది సినిమా. సూపర్ అన్న, సూపర్ అన్న, ఎక్సలెంట్. ఏ మూవీలో లేనట్టుగా ఉంది. ఎక్స్ప్రెషన్ చాలా బాగుంది. ఫైట్లే కానీ, సాంగ్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ చాలా బాగా కొట్టారు. చాలా సూపర్గా ఉంది. పర్వాలేదన్న, ఎక్సలెంట్గా ఉంది. సూపర్ మూవీ. పృథ్వీరాజ్ అయితే తిరిగి చూడక్కర్లేదు అన్న, చాలా బాగుంది. బాహుబలి కన్నా చాలా బాగుంది. సూపర్ మూవీ, చాలా బాగుంది. ఓకే, సూపర్ అన్న. అర్థం కాకుండా వెళ్ళిపోతాను, అర్థం కాక వేరే లెవెల్ భయ. మూవీ సూపర్గా ఉంది. ప్రభాస్ యాక్టింగ్ సూపర్. పృథ్వీరాజ్ కూడా చాలా 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 బాగుంది. సూపర్ బాగుంది, చాలా బాగుంది. బాగుంది. అంటే ఏం నచ్చింది సినిమాలో? సినిమాలో ప్రభాస్ అన్న యాక్టింగ్, ఫైటింగ్లో హైలైట్ ఫైట్. ఇంకా ఈ సినిమా స్టోరీ అంటే ఆయన హీరో లాస్ట్ ట్విస్ట్ ఉంది మంచిగా. సినిమా బాగుంది చూడండి. క్లైన్ మీద అదిరిపోయింది. అనుకున్నాము కానీ దాని బాగానే ఉంది. సాంగ్స్ బాగున్నాయి. సాంగ్ బాగుంది. సినిమా పోయిందన్న, సినిమా బాగుంది అన్న. సినిమా సినిమా ఎలా ఉంది మేడం? చాలా బాగుంది. ప్రభాస్ యాక్టింగ్ ఎలా ఉంది మేడం? చాలా చాలా బాగుందండి. మూవీలో మీకు ఏం నచ్చింది మేడం? సెకండ్ హాఫ్ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ ఎలివేషన్స్ చాలా బాగున్నాయి. ప్రభాస్ యాక్టింగ్ ఎలా ఉంది? చాలా బాగుంది. పృథ్వీరాజ్ ప్రభాస్ కాంబినేషన్ లో ఉంది కదా? బాగుందండి, బాగుంది. చాలా బాగుంది. బాగుంది, సూపర్ బాగుందండి. సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ బాగుంది. ఓకే, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇట్లా బాగుందా? బాగుంది. ఇట్స్ గుడ్, సూపర్, ఆసమ్. ప్రభాస్ యాక్టింగ్ ఎలా ఉంది? ప్రభాస్ యాక్షన్ సూపర్, గుడ్, చాలా మంచిగా ఉంది. శృతి హాసన్ రోల్ కన్నా ప్రభాస్ రోల్, శృతి హాసన్ జస్ట్ ఒక పార్ట్ వరకే ఉంటుంది, అంత ఎక్కువ రోల్ ఉంటుంది. కానీ ప్రభాస్ ఎక్కువ యాక్షన్ మొత్తం. ఇట్స్ గుడ్, ఆసమ్. మేడం సినిమా ఎలా ఉంది మేడం? బాగుంది, బాగుంది. బాగుందా? ప్రభాస్ యాక్టింగ్ ఎలా ఉంది? చాలా బాగుంది. 1 మ్యాన్ షో బాగుంది. ఫైట్స్ ఇట్లా బాగున్నాయా? సూపర్ ఉన్నాయి. సాంగ్స్ ఇట్లా సాంగ్స్ ఓకే. మీకు ఏం నచ్చింది? ఫైట్స్ బాగున్నాయి, సీన్స్, యాక్షన్ సీన్స్ బాగున్నాయి. సినిమా ఎలా ఉందన్న? సినిమా చాలా బాగుంది. సలార్ రెబల్ స్టార్ ప్రభాస్ గారు చాలా బాగా చేశారు. ప్రశాంత్ నీల్ డైరెక్టర్, సూపర్ డైరెక్షన్, చాలా బాగుంది. వెయిటింగ్ ఫర్ పార్ట్ 2. థ్యాంక్ యూ. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉందన్న? బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. ఫైట్ సీన్స్ ఎలా ఉన్నాయి? ఫైట్ సీన్స్ చాలా బాగున్నాయి. కానీ రొమాన్స్ ఏం లేదు స్టార్టింగ్లో. రొమాన్స్ అనేది ఐ థింక్ సెకండ్ పార్ట్లో ఉండొచ్చు. కానీ చాలా బాగుంది మూవీ అయితే, చాలా బాగుంది. కేజీఎఫ్ కన్నా బాగుందా? కేజీఎఫ్ కంటే అంటే కేజీఎఫ్ అన్న, కేజీఎఫ్ లెవెల్లో లేదు కానీ పర్వాలేదు. కేజీఎఫ్ కంటే బాగానే ఉంది. పర్వాలేదు. ప్రభాస్ కి పెద్ద హిట్ పడిందంటారా? ఓకే, థ్యాంక్ యూ అన్న. బాగానే ఉందన్న, మూవీ బాగానే ఉంది. థియేటర్లో సౌండ్ లేదన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ సౌండ్ లేదు, ఎఫెక్ట్ లేదు, అందుకే ఏం చెప్పలేము. కొంతవరకు సౌండ్ అసలు రాలే. సౌండ్ వస్తుంటే మనకి బాగానే ఉందన్న, కానీ అర్థం అవ్వాలి కదా. అర్థం అవ్వాలంటే మనకు సౌండ్ ఎఫెక్ట్ ఉండలేదు. సౌండ్ ఎఫెక్ట్ లేకుండా అయితే సినిమా చూడలేము. కానీ ఓవరాల్ అయితే ప్రభాస్ లుక్స్ బాగున్నాయి. ఫైట్ సీన్ అంటే టాప్ ఉన్నాయన్న, కానీ బేస్ అవి వస్తే టాప్ ఉండే అవి లేకే. చాలా బాగుంది. లైక్ యాక్టింగ్ అంతా బాగుంది. డైరెక్షన్ ఇస్ వెరీ గుడ్. కెమెరా వర్క్ కూడా చాలా బాగుంది. చాలా 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 బాగుంది. వెరీ వెల్ డన్. బాగా యాక్షన్ సీక్వెన్సెస్ కూడా చాలా బాగున్నాయి. చాలా బాగుంది. ఎమోషన్ కూడా బాగుంది.
బాగుందిలే బాగుందిలే బాగుందన్న సూపర్ అన్న ప్రవాసం చూడొచ్చు యాక్షన్ కిరాక్ ఉంది ఫైట్స్ హైలైట్ ప్రవాసం చూస్తూ ఉండిపోవచ్చు మనం సినిమా మొత్తం బాగుందన్న ప్రభాస్ ఇస్ బ్యాక్ బాగుందా అన్నీ బాగున్నాయి అన్న బ్యాక్గ్రౌండ్ అంతా బాగుంది ప్రశాంత్ నీల్ బాగుందన్న సినిమా బాగుందన్న ఫ్రెండ్షిప్ బాగుంది ఫ్రెండ్షిప్ లేదు చూడన్నా సినిమా చూడన్నా బాగుంది సినిమా అన్న మూవీ ఎలా ఉందన్న? బాగుందన్న కాన్సర్ కాదు బాక్స్ ఆఫీస్ ఎక్కింది ప్రభాస్ యాక్టింగ్ ఎలా ఉంది? బాగుంది పృథ్వీరాజ్ కాంబినేషన్ సూపర్ ఉంది భయ్య బాగుంది ఫైట్ సీన్స్ కింద ఎలా ఉన్నాయన్న? ఫైట్ సింగ్స్ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి భయ్య బాగుంది కేజీఎఫ్ కంటే బాగుంది భయ్య బాగుంది ఇట్టే భయ్య బొమ్మ బ్లాక్ బస్టర్ టోటు వేయించుకోవడం లేట్ అయింది ప్రభాస్ ఫ్యాన్ నేను ఎలా ఉంది సినిమా ఎలా ఉంది? సినిమా బాగుంది సూపర్ ఉంది చాలా బాగుంది కొత్త కథ చాలా బాగుంది మేడం ఎలా ఉంది మేడం మీకు సినిమా? సాంగ్స్ ఇట్లా బాగున్నాయా? బాగున్నాయి ఫైట్ సీక్వెన్స్ అన్ని బాగున్నాయి సినిమా బాగుంది పృథ్వీరాజ్ రోల్ ఎలా ఉంది మేడం మీరు? పృథ్వీరాజ్ రోల్ మంచిగానే ఉంది బాగా ఉంది. ఓకే దేవా వరదరాజ్ బాగుందా వాళ్ళిద్దరు నెక్స్ట్ పార్ట్ 2 కూడా ఉంది అప్పుడు వైలెన్స్ చాలా గట్టిగా ఉంటుంది Part 2 కోసం వెయిటింగా? వెయిటింగ్ టాట్ వేయించుకొని వస్తా అంటే మీకు మూవీలో ఏం నచ్చింది అన్న? ఎలివేషన్స్ కానీ అవన్నీ కూడా చాలా బాగున్నాయి యాక్టింగ్ కానీ యాక్షన్ సీన్స్ అయితే సూపర్ ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్ అయితే సూపర్ ఉంది లుకింగ్ కానీ అవి కానీ మాస్టర్ చాలా బాగుంది ప్రభాస్ గారికి ఇప్పుడు విట్టు పడిన బ్లాక్ బస్టరా? బ్లాక్ బస్టర్ కాకపోతే కొంచెం స్లో ఉంది ఓవరాల్గా ఓకే అంతా బాగుంది సూపర్ సినిమా బాగుంది అంటే మీకు మూవీలో ఏం నచ్చింది అన్న? సూపర్ బాగానే ఉందన్న మూవీ బాగుంది అన్ని బాగున్నాయి ఎలా ఉందన్న సినిమా? సూపర్ ఉందన్న సినిమా కేక స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్ లో ప్రభాస్ కోల్ మైన్ ఎలివేషన్ సీన్ వస్తుంది గూస్ బంప్స్ అసలు పిచ్చ ఉంటుంది మాస్ ఉంటుంది అసలు ప్రభాస్ ఫ్యాన్స్ కి అయితే పండుగ ఆ సీన్ చూసి ఇంకా సెకండ్ హాఫ్ ఇంకా చెప్పొద్దు భయ ఏమి స్టోరీ చెప్పొద్దు ఫైట్స్ గిట్ట ఎలా ఉన్నాయి అన్న? ఫైట్స్ అదిరిపోయినాయి భయ సూపర్ ఉన్నాయి ఇది శృతి హాసన్ రోల్ ఎలా ఉంది? శృతి హాసన్ రోల్ బాగుంది భయ శృతి హాసన్ రోల్ రీజనబుల్ గా ఉంది ప్రశాంత్ డైరెక్షన్ ఎలా ఉంది? కేజీఎఫ్ కంటే ఎక్కువ ఉంది బాగుంది ఇందులో ఫస్ట్ హాఫ్ ఎలివేషన్ సూపర్ భయ కోల్ మైన్ అయితే అదైతే అసలు ప్రభాస్ కు బ్లాక్ మాస్ పడుతుంది భయ బ్లాక్ బస్టర్ పక్కా భయ్యా మూవీ ఎలా ఉంది? బాగుందన్న మూవీలో మీకు ఏం నచ్చింది? బాగుంది సూపర్ మీకు ఏం నచ్చింది అన్న మూవీలో? ఫైట్ సీన్ హైలైట్ అండి ఎలివేషన్ కానీ అన్నీ కానీ సూపర్ సినిమా బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ సూపర్ హిట్ పార్ట్ కూడా వేసింది ప్రశాంత్ నీల్ గారి యాక్షన్ ఎలా ఉంది? కేజీఎఫ్ మించి అన్న పార్ట్ 2 కోసం వెయిటింగ్